చచ్చి పోతాననే భావముతో చిత్తము చీకాకు పడకముందే, యమకింకర్ల భయంకర స్వరూపాలు కంటి ముందు కనిపించకముందే, తనలోని ప్రాణశక్తి ఆరిపోకముందే, దేహం పటుత్వాన్ని కోల్పోకముందే, నిర్మలమైన మనస్సుతో పాపాలను పరిహారం చేసుకునే మార్గం అవలంబించాలి. కాలంబు ఎడగని పాపము మూలమును చెరుపంగవలయు మున్ రోగములన్ తేలిన దోషమును ఎరుంగుచున్ వాలాయము దానిని అడంచు వైద్యుని భంగిన్. తెలివిగల వైద్యుడు రోగాలకు మూల కారణాన్ని కనిపెట్టి దాన్ని చక్కబరచడానికి వైద్యం చేసి వ్యాధులను పోగొట్టిన విధంగా మానవుడు తన పాపాలకు హేతువును తెలుసుకొని కాలాతీతం కాకుండా దానిని నశింపజేసుకోవాలి. అనవుడున్ ఆతనికనియే భూకాంతుండు కనుకలి వినుకలి కలిగినట్టి పాపం తనకున్ ఒప్పనిదనికని చాలన్ పరితృప్తుండయ్యును క్రమ్మరన్ ఉనర్చు మూఢాత్మునకు దోషమోచనంబు ఏయది అరయన్ ఎరిగింపుము అదియునుగాక కలుషము ఒక్కొక్క చోటను కావించును ఒక చోటను కావింపకుండును తత్కర్మము ఎరింగి అట్టి జనుండు పుణ్యము ఏ రీతిని చేసినన్ అది ఫలింపనేరదని తలంతున్ సలిలమందు మేలి మలినంబు ఓవంగన్ గజము గురుకువెట్టు గతియును పోలే. ఆ మాటలు విని పరీక్షిత్తు శుకునితో ఇలా అన్నాడు: పాపకృత్యాలను కన్నులారా కని వీణులారా విని మానవుడు పాపాలు చేయడం నరక హేతువని తెలుసుకుంటాడు. చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెందుతాడు. అట్లా పశ్చాత్తప్తుడై కూడా అలవాటు ప్రకారం మళ్ళీ పాపకృత్యాలు ఆచరిస్తాడు. అటువంటి పరమ మూర్ఖుని పాపాలకు పరిహారం అంటూ ఉంటుందా? అదిగాక జీవుడు ఒక్కొక్క సందర్భంలో చెడు పనులు చేస్తాడు, ఒక్కొక్క సందర్భంలో చెడు పనులు చేయడానికి వెనుకాడుతాడు. ఇటువంటి చంచల హృదయుడు పుణ్యకార్యాలు చేయడు. ఒకవేళ చేసిన లాభం ఉండదని నా నమ్మకం. అది ఏనుగు స్నానంలాగా అర్థం లేనిదే అవుతుంది. ఏనుగు నీళ్లలో మునిగి వచ్చినా దాని ఒంటి మీద బురద అలాగే ఉంటుంది. అది చాలక తొండంతో మరింత దుమ్ము పైన చల్లుకుంటుంది. అనినన్ శుకుండు ఇట్లనియన్ కర్మము చేతను నిర్మూలముగాదు తెలియనేరక తాను ఏ కర్మము చేసినన్ తత్ప్రతి కర్మంబు ఉనరింపవలయును కలుష విదూరా. పరీక్షిత్తు మాటలు విని శుకుడు ఇలా అన్నాడు: పుణ్యాత్ముడా, ఒక కర్మం మరొక కర్మం చేసినందువల్ల నిర్మూలనం కాదు. అంటే తెలిసి చేసిన చెడు పని దోషం, తర్వాత చేసిన మంచి పని వల్ల పరిహారం కాదు. చేసిన చెడు పని ఫలితం దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసినప్పుడే నశిస్తుంది. పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే గాని పాపాలు పరిహారము కావు.